ఎన్టీఆర్ కథానాయకుడుగా కొరటాల శివ దర్శకత్వంలో యాక్షన్ డ్రామా దేవర భారీ అంచనాల నడుమ ఈ సినిమా థియేటర్లో విడుదలైంది. ఎర్ర సముద్రం ప్రాంతంలో 4 ఊర్లు ఉంటాయి. దేవర ఓ ఊరికి అండగా ఉంటాడు, మరో ఊరికి బైరా పెద్దగా ఉంటాడు. మిగిలిన 2 గ్రామాల వారితో కలిసి దేవర ఎర్ర సముద్రంపై వచ్చే షిప్ లో దోపిడీ చేస్తుంటారు. ఈ క్రమంలో వచ్చే కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో దేవరకి బైరా బ్యాచ్ తో గొడవ జరుగుతుంది. అసలు దేవర దేనికి వారికి వ్యతిరేకంగా మారాడు, దేవర ఎవరికి కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటి? ఈ మధ్యలో దేవర కొడుకు వర జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు భయపడుతూ ఉంటాడు? వరతో తంగం జాన్వీ కపూర్ ప్రేమ కథ ఎలా సాగింది, చివరికి దేవర కథ ఎలా మూర్చింది, దేవర కోసం వర ఏం చేశాడు అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దేవర వరద పాత్రలు కూడా ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. వి పాత్ర అభినయంతో తారక్ అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ధైర్యంతో బతికే వాళ్లకు భయాన్ని పుట్టించే వ్యక్తిగా ఎన్టీఆర్ నటించిన విధానం నిజంగా ఆ స్థాయిలోనే ఉంది. ఎన్టీఆర్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్, వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్ చూపిస్తూ తన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో ఎన్టీఆర్ ప్రేక్షకులు మెస్ప్రైజ్ చేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. దేవరాతో తెలుగు తెరకు పరిచయం అయిన జాన్వీ కపూర్ తంగం పాత్రలో చాలా బాగా నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా బైర పాత్రలో జీవించారు. సైఫ్ పాత్రలోని డెప్త్ ఆకట్టుకుంటుంది. ఎన్టీఆర్ పాత్రకు ధీటుగా ఆయన పాత్రను కొరటాల శివ తీర్చిదిద్దారు. మరాఠీ నటి శృతి మరాఠే చాలా బాగా నటించారు. ఆమె సీన్స్ ప్రెజెన్స్ కూడా చాలా బాగా ఉంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ నటన కూడా ఆకట్టుకుంటున్నాయి. షైన్, టైమ్, చాకో, అజయ్ మరియు మిగిలిన నటీనటులు వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 1980-90 నేపథ్యంలో ఈ మూవీ సాగిన కమర్షియల్ మూవీకి అనుగుణంగా భిన్నమైన కాన్సెప్ట్ తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్ లో అండ్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే అండర్ వాటర్ సీక్వెన్స్ సినిమాకే ప్రధాన హైలైట్. ఆ వాటర్ సన్నివేశంలో ఎన్టీఆర్ తన నటన ప్రత్యేకంగా నిలుస్తుంది. ముఖ్యంగా షార్క్ షాట్ చాలా బాగా ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే సముద్రంలో నడిచే యాక్షన్ సీక్వెన్స్ ను ఎఫెక్టివ్ గా డిజైన్ చేశారు. పైగా 90s కాలం నాటి పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రలోని నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు. కీలక సన్నివేశాల్లో కలర్ టోన్ చాలా బాగా ఆకట్టుకుంది. ఇక దేవర పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూ లో నడిచే సస్పెన్స్ చాలా బాగుంది. విజువల్ వండర్ గా సాగిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో వైల్డ్ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఫీల్ గుడ్ ఎమోషనల్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ పవర్ఫుల్ నటన, కొరటాల దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం మొత్తం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాగా కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, లవ్ స్టోరీ కూడా పెద్దగా ఆకట్టులేకపోవడం వంటి అంశాలు కొంచెం మైనస్ అని చెప్పవచ్చు. అయితే ఎన్టీఆర్ తన నటనతో, తన డైలాగ్ మాడ్యులేషన్ తో ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకువెళ్లాడు. ఓవరాల్ గా ఈ చిత్రం ఎన్టీఆర్ అభిమానులతో పాటు అన్ని వర్గాల వారిని కూడా ఆకర్షిస్తుంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.